Hi friends, welcome to my journey. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యాటక స్థలాలు చాలానే ఉన్నాయి. అటువంటి ముఖ్యమైనటువంటి పర్యాటక స్థలాలలో నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఒకటి. నిజాం సాగర్ ప్రాజెక్టు హైదరాబాద్ నుండి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. డైరెక్ట్గా రావాలంటే బస్ ద్వారా రావచ్చు, లేదా ట్రైన్ ద్వారా రావాలనుకుంటే మాత్రం కామారెడ్డి చేరుకోవాల్సి ఉంటుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి 60 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా నిజామాబాద్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో రావాలనుకునే వారికి మాత్రం హైదరాబాద్ నుండి కానీ నిజామాబాద్ నుండి కానీ ముందుగా కామారెడ్డి చేరుకోవాలి. కామారెడ్డి వరకు హైదరాబాద్ నుండి కానీ నిజామాబాద్ నుండి కానీ బస్సులు అదేవిధంగా రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. కామారెడ్డికి చేరుకున్న తర్వాత అక్కడ నుండి మాత్రం బస్సుల ద్వారా కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా నిజాం సాగర్కు చేరుకోవచ్చు. నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్టును సందర్శించడానికి జూన్ నుండి సెప్టెంబర్ అంటే వర్షాకాలం బెటర్ అని చెప్పవచ్చు. వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా నిండిన తర్వాత దిగువకు నీటి విడుదల చేస్తున్న దృశ్యాలు అందంగా అంతే అద్భుతంగా ఉంటాయి. ఫిషింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ వస్తుంటారు ఫిషింగ్ కోసం. ఆ దృశ్యాలను కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు మంజీరా నది మీద నిర్మించినటువంటి జలాశయం. ఈ మంజీరా నది గోదావరి నదికి ఉపనది. ఈ జలాశయం నుండి హైదరాబాద్, సికింద్రాబాద్ యొక్క తాగునీటి అవసరాలను తీర్చడానికి, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలకు కూడా సాగునీటి అవసరాలకు ఈ నీటిని ఉపయోగిస్తారు. నిజాం సాగర్ ప్రాజెక్టు తెలంగాణలోని అన్ని ఆనకట్టల్లోకెల్లా అతి పురాతనమైనటువంటిది. మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టును 1923లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. 1923లో మొదలైనటువంటి దీని నిర్మాణం 1931లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 30 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్నటువంటి ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు 3 కిలోమీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో నిర్మించారు. 100 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి దీని నిర్మాణం, ఆర్కిటెక్చర్ విధానం నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. చూసిరు కదా నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.